ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒక స్కీమ్ లాంచ్ చేసింది, దుఆరే సర్కార్ అని. ప్రజలకి ప్రభుత్వం అందించే సర్వీసెస్ నాణ్యంగా వాళ్ళకి చేరువలో దాదాపు వాళ్ళ వాకిలి ముందుకు చేరేలా, అంటే పూర్తిగా వాళ్ళకి అందుబాటులో అని అర్థం. డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ క్వాలిటేటివ్ సర్వీసెస్ కోసం ఒక స్కీమ్ లాంచ్ చేసింది, దుఆరే సర్కార్ అని. మనకి GS4లో సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ అని ఒక పేపర్ ఉంది. దానిలో క్వాలిటేటివ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనే చాప్టర్ ఉంది. దానిలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువ రాయాలి. దాంతోపాటు GS2 గవర్నెన్స్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాస్తే మంచిది. మరో ముఖ్యమైన అంశం, గత వారం రోజుల నుంచి నాగా హార్న్బిల్ ఫెస్టివల్, నాగా సంస్కృతికి సంబంధించి అద్భుతమైన ఫెస్టివల్ అది. దాన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు. నాగా అంటే మనందరం ఒకే ట్రైబ్ అనుకుంటాం. నాగా సింగిల్ ట్రైబ్ కాదు. నాగాస్ అనే అంబ్రిల్లా కింద చాలా ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. వీళ్ళందరినీ కలిపి నాగాస్ అంటారు. వీళ్ళందరిలో కొంత భిన్నత్వం కూడా ఉంది వీళ్ళ సంస్కృతిలో. అన్నీ కలిపి నాగా హార్న్బిల్ ఫెస్టివల్ అని చేస్తారు. 6 సంవత్సరాల క్రితం మోడీ గారు కూడా ఈ ఫెస్టివల్కి వెళ్ళారు, 6 years బ్యాక్ అనమాట. తర్వాత నాగా హార్న్బిల్ ఫెస్టివల్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఈ పండగ వర్చువల్గా జరుగుతుంది. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఒక ట్రైబల్ ఫెస్టివల్, అంటే ట్రైబల్స్కి సంబంధించిన ఫెస్టివల్ ఇలా ఆన్లైన్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లో, ముఖ్యంగా డిజిటల్ ఎరాలో కలపటం కోవిడ్ వల్ల సాధ్యమైంది. ఎందుకంటే కోవిడ్ లేకపోతే మనం ఫిజికల్గా చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మాత్రం దీన్ని వర్చువల్గా చేస్తున్నాం అనమాట, నాగా హార్న్బిల్ ఫెస్టివల్. దీని మీద కొంత రీసెర్చ్ చేసి కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూస్తే వాళ్ళు ఎటువంటి డ్రెస్సింగ్ వేసుకుంటారు, తలపైన హార్న్స్ పెట్టుకుంటారు. మోడీ గారు 6 సంవత్సరాల క్రితం విజిట్ చేసినప్పుడు కూడా ఆయన తలపైన ఆ మొత్తం పెట్టుకుని కింద హార్న్బిల్ అని చెప్పి నాగా ఆ ప్రాంతంలో ఒక బర్డ్ ఉంటుంది. ఆ హార్న్బిల్ బర్డ్కి ప్రతీకగా ఈ ఫెస్టివల్ కూడా చేస్తారనమాట. అక్కడ కొమ్ములు కూడా పెట్టుకుని ఆ ఫెస్టివల్ చేస్తారు, అంతా టోపీలాగా పెట్టుకుని. ఒకసారి ఫొటోస్ చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎందుకు దీనికి హార్న్బిల్ ఫెస్టివల్ అని పేరు పెట్టారు. తర్వాత ఈరోజు December 4, అంటే ఈరోజు ఇండియన్ నేవీ డే. ఈరోజు ప్రాముఖ్యాన్ని చూస్తూ భారత నౌకాదళం మనల్ని ఎలా కాపాడుతుంది, మనకున్న షిప్స్ ఏంటి, వాటికి ఎలా పేర్లు పెడతారు. అదేవిధంగా మన నేవీ డే రోజు మనం దాని వెబ్సైట్ చూసి అసలు ఆర్మడ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ ముగ్గురు త్రివిధ దళాలు అంటారు. వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళ కమాండింగ్ ఆఫీసర్స్ ఎవరు, వీళ్ళ హైరార్కీ ఏంటి ఒకసారి చూస్తే బాగుంటుంది. అదేవిధంగా పనిలో పని కోస్ట్ గార్డ్స్ కూడా, వాటి గురించి కూడా, కోస్ట్ గార్డ్స్ చేసే రక్షణ ఏంటి. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో డిజాస్టర్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి, ముఖ్యంగా ఇండియన్ కోస్టల్ ఏరియాస్ని గార్డ్ చేయడం, టెర్రరిస్టుల దగ్గర నుంచి, వీటన్నిటి దగ్గర నుంచి. ఆ టైంలో కూడా మీరు కోస్ట్ గార్డ్ గురించి కూడా కొంత చదువుకోండి. తర్వాత ఈరోజు తేనె న్యూస్లో ఉంది. ఈ మధ్య సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఎన్విరాన్మెంట్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఒక రీసెర్చ్ చేసింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఒక రీసెర్చ్ చేసిందనమాట. ఆ రీసెర్చ్ ప్రకారం భారతదేశంలో ప్రముఖంగా తేనె అమ్మే బ్రాండ్స్ అన్నీ కూడా కల్తీ తేనె అమ్ముతున్నాయంట. ప్రముఖంగా తేనె అమ్మే బ్రాండ్స్ అన్నీ కూడా కల్తీ తేనె అమ్ముతున్నాయంట. సో దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్. ఈ తేనెని ఒక 18 పారామీటర్లు చూస్తారు, ఇది నాణ్యమైన తేనె, కల్తీ తేనె అని. సో ఇండియాలో జరిగే టెస్టులు, ఇండియాలో ఉన్న రకరకాల టెస్టులో చాలా బ్రాండ్స్ పాస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ బ్రాండ్స్కి తెలుసు ఆ టెస్ట్లలో పాస్ అవ్వలో. కాకపోతే ఒక ప్రత్యేకమైన టెస్ట్ ఉంది, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ టెస్ట్ అని చెప్పి. ఈ టెస్ట్లో మాత్రం 3 బ్రాండ్స్ మినహా ఇండియాలో తేనె అమ్మే బ్రాండ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఆ టెస్ట్ పేరు ఏంటి చూడండి, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిజొనెన్స్ టెస్ట్. భారతదేశంలో సఫోలా, సోహ్నా, నేచర్స్ నెక్టర్, సఫోలా, సోహ్నా, నేచర్స్ నెక్టర్, ఈ 3 బ్రాండ్స్ కాకుండా మిగతా బ్రాండ్స్ తేనె మొత్తం కల్తీ అని అంట. ఇది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. తర్వాత DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక కొత్త లేబొరేటరీ సృష్టించారు, డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని. డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని.
ఈ ఈ లేబొరేటరీని 2 లేబొరేటరీస్ మెర్జ్ చేసి డిఆర్డిఓ వాళ్ళు క్రియేట్ చేశారు. దీని గురించి ఒకసారి చదవండి. వాట్ ఈజ్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ అని చెప్పి ఒకసారి రీసెర్చ్ చేయండి. ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త ఇండెక్స్ అంటే కొత్త సూచిక వచ్చినప్పుడు, న్యూస్ పేపర్లో వార్త వచ్చినప్పుడు ఎవరు ఆ ఇండెక్స్ ఇస్తారో చూసుకోవాలి. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్, స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. రీసెంట్గా ఒక ప్రొవిజనల్ రిపోర్ట్ వచ్చేసింది అనమాట, స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్. దీని ప్రకారం కొన్ని గ్లోబల్ క్లైమేట్ ఇండికేటర్స్ తీసుకుని ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ ఎలా ఉంది, అంటే వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయి, గ్లోబల్ స్కేల్లో మార్పులు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి చూస్తారు. దీని మీద కొంత చదవండి ఎక్స్ట్రా. మరొక ముఖ్యమైన వార్త ఏంటంటే న్యూజిలాండ్ దేశం క్లైమేట్ ఎనర్జీ డిక్లేర్ చేసింది, క్లైమేట్ ఎమర్జెన్సీ. న్యూజిలాండ్ దేశం క్లైమేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందనమాట. తర్వాత కర్ణాటక హైకోర్టు ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మధ్య కొత్తగా ఈ కన్జర్వేటివ్ ఆలోచనలు, ఈ ఘర్ వాపసీ ప్రోగ్రాంలు, లవ్ జిహాదులు, వీటన్నిటి చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్సీ, ఈ కాంట్రవర్సీకి కర్ణాటక హైకోర్టు ఒక తెరదించిందనమాట. కానీ ఏమాత్రం ఈ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఫాలో అవుతారు, సుప్రీంకోర్టు దాకా ఇది వెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. భారతదేశం ప్రతి గణతంత్ర దినోత్సవానికి ఒక చీఫ్ గెస్ట్ను ఆహ్వానిస్తారనమాట, ప్రపంచంలో ప్రముఖ నాయకుల్ని. ఒక 3 సంవత్సరాల క్రితం ఆసియాన్ దేశాల్లో 10 దేశాల నుంచి నాయకులు వచ్చారు. మొత్తం ఏషియాలో 10 దేశాలు ఉంటే 10 దేశాల నాయకులు రిపబ్లిక్ డేకి వచ్చారు. లాస్ట్ ఇయర్ బోల్సనారో వచ్చారు, జైర్ బోల్సనారో. ఈ సంవత్సరం మనం యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. చూద్దాం, ఆయన వస్తారని ఆశిద్దాం. తర్వాత ప్రాజెక్ట్ స్పార్క్. ప్రాజెక్ట్ స్పార్క్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్ట్. స్పార్క్ అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్, SPARC, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. ఇది ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక కొలాబరేషన్ తీసుకొచ్చి, అంటే భారతదేశంలో ఇన్స్టిట్యూషన్స్కి వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక కొలాబరేషన్ తీసుకొచ్చి, తద్వారా భారతదేశంలో రీసెర్చ్ని, సైంటిఫిక్ ఎంక్వైరీని, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కొత్త కొలాబరేషన్స్ తీసుకొచ్చి అకాడమిక్గా ఎక్సలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తుంది. తర్వాత వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2020, WHO వాళ్ళు ఈ రిపోర్ట్ను ప్రొడ్యూస్ చేశారు. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2020. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా మలేరియా తగ్గించడంలో చాలా చక్కటి ప్రతిభ కనపరిచిందంట. మలేరియా చాలా ఎక్కువ ఉన్న దేశాల్లో ఇంత డిక్లైన్, అంటే దాదాపు 2019లో 18-17 సూచనలతో పోలిస్తే 17% మలేరియా తగ్గిపోయిందంట. సో ఇంత విస్తృతంగా మలేరియా ఉన్న దేశాల్లో ఇంత తగ్గటం, అంటే ఇంత శాతం 17% తగ్గటం భారతదేశంలో జరిగింది. 2018కి 19కి తేడా చూసుకుంటే 17.6% మలేరియా తగ్గిందంట. ఇది చక్కటి విషయంగా మనం పేర్కొనవచ్చు. ఇలానే ఇండియా మలేరియా ఎరాడికేషన్లో ప్రోగ్రెషన్ చూపించిందని కూడా ఆశిద్దాం. వరల్డ్ మలేరియా రిపోర్ట్ ఎవరు ఇస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తర్వాత వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్, వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ 2020 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది అనమాట. వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ లక్ష్యం ఏంటంటే ఇన్నోవేషన్స్ ఇన్ డిజిటల్ ఏజ్. ఇలాంటి డిజిటల్ యుగంలో కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ గవర్నమెంట్ ఆ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ మధ్య చూస్తే బురేవి తుఫాన్కి, కొత్తగా ఈ మధ్య చూస్తే బురేవి తుఫాను మాల్దీవ్స్ వాళ్ళు ఆ పేరు పెట్టారు. అదేవిధంగా పాత రోజుల్లో గత సంవత్సరం యాంఫన్ థాయిలాండ్, గతి ఇండియా, నిసర్గా ఫనీ బంగ్లాదేశ్. అసలు తుఫాన్లకి అంటే సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు? ఆ పేర్లు పెట్టడానికి ఏదైనా ఒక క్రైటీరియా ఉందా? దాంతోపాటు ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో సైక్లోన్స్ని ఒక్కొక్క రాగా పిలుస్తారు. అమెరికాలో ఒకలాగా, నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో ఒకలాగా, యూరోప్లో, రష్యాలో, ఇట్లా ఎక్కడెక్కడ ఏమని పిలుస్తారు తెలుసుకుని అసలు ఈ సైక్లోన్స్కి, ముఖ్యంగా మన దగ్గర వచ్చే సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు, యాంఫన్ సైక్లోన్ పేరు ఎలా పెట్టారు, గతి సైక్లోన్ పేరు ఎలా పెట్టారు, నిసర్గ సైక్లోన్ పేరు ఎలా పెట్టారు, ఒకసారి ఎలా పేర్లు పెడతారో ఒకసారి తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది.